తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు 40.13% పోలింగ్ నమోదైంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 40.13% పోలింగ్ నమోదైనట్లు కూడా ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 36% పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటి వరకు 1.5 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సమాచారం. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మధ్యాహ్నం 1 గంట వరకు 50.18%, నాగర్ కర్నూలు పరిధిలో 45.15%, జహీరాబాద్ పరిధిలో 50.17%, మల్కాజ్గిరి పరిధిలో 27.69%, మెదక్ పరిధిలో 46.72%, వరంగల్ పరిధిలో 41.62% పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతులు, మంత్రి సీతక్క, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అలాగే నటి ఝాన్సీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సమాచారం. కొంచెం కింది పెట్టండి. కొంచెం regarding sports in the Andhra Pradesh, Telangana becoming another Punjab, drugs and ganja. These people are they're influencing our youth. So I wanted to divert my youth in sports. అద్భుతంగా చేస్తాం. మొన్న రైతు బంధు 7 అని చెప్పిండు కేసీఆర్. మే 9 తారీఖు లోపల వేస్తా అని చెప్పిన. మే 6 తారీఖు నాడే 7,500 కోట్ల రూపాయలు అందరి ఖాతాలలో రైతు బంధు వేసిన. రైతు బంధు ఏ విధంగా అయితే రైతులకు ఇచ్చినో చెప్పిన దానికంటే 2 రోజుల ముందు ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరుతా. చంద్రశేఖరరావు లాగా దుబారా, చంద్రశేఖరరావు లాగా అవినీతి, చంద్రశేఖరరావు లాగా అసమర్థ పరిపాలన అందిస్తే ఇవి అసాధ్యం. ప్రతి నిమిషం ప్రతి క్షణం సంక్షేమం కోసం రాష్ట్రం యొక్క ఆదాయాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇదేం అసాధ్యమైన టాస్క్ ఏం కాదు. What about Ajit Pawar? What about Eknath Shinde? What about Himanta Biswa Sharma, Assam CM? What about Navin Jindal? What about Ashok Chavan? All these persons were facing corruption charges as long as they were in Congress. When they have joined in BJP, Modi has got that washing machine, he has clean Nirma washing powder. So Narendra Modi ji doesn't have any moral right to charge against any political party or any individual on corruption basis. He has lost his moral ground. Now I am asking Narendra Modi ji, send ED, Income Tax, CBI to raid Adani and Ambani residence and office places. When they have sent trucks rupees to Congress party, why you are not taking action against Adani and Ambani? We are demanding. If you have any sincerity, please send ED, Income Tax, CBI and other agencies to search Adani and Ambani places. What about Ajit Pawar? What about Eknath? Prescribed by themselves. After 75 years, nobody will take up any position. Accordingly, Mr. Modi has to step down. It is quite possible. It is up to the BJP people to think. There is nothing like a block, I am telling you. There is nothing like a block. Now,
सर सर 633 होते नहीं रहा प्लीज प्लीज मेरे वाले को హృదయపూర్వకమైన ప్రజాస్వామ్యయుతంగా మనకు నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటారు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును స్పష్టంగా వినియోగించుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఓటు అనేది చాలా విలువైనది. దేశ సంపద వనరులు దోపిడి గురి కాకుండా ప్రజలకి చెందేటట్టు దేశానికి ఉండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని, మన ప్రజాస్వామ్యాన్ని, మనకున్నటువంటి దేశ పునాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం. అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, మన ఆస్తుల్ని, మన సంస్థల్ని, మన వ్యవస్థల్ని, మన వనరుల్ని కాపాడుకోవడం కోసం మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా మనందరికీ నేను హృదయపూర్వకంగా లౌకికవాదం మన జీవన విధానం. లౌకికవాదం మన జీవన విధానం. ప్రజాస్వామ్యం మన పునాది. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా కీర్తించబడుతున్నదంటే ప్రపంచ దేశాల్లో ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టే మీరు గుర్తించబడతాం. అటువంటి ప్రపంచ దేశాల్లో పేరెన్నికలు ప్రజాస్వామ్య విధానం నిలబెట్టుకోవడం, ప్రతి ఓటుని ఒక ఇటుకలాగా మీరు వాడుకోవాల్సింది. ఈరోజు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిద్దిపేట శాసనసభ పరిధిలో భారత్ నగర్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారంగా చాలా ముమ్మరంగా, ప్రశాంతంగా ప్రజలందరూ కూడా పోలింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈసారి పోలింగ్ ప్రాథమిక సమాచారం ప్రకారం చాలా మెరుగైన విధంగా గతం కంటే ఎక్కువ పోలింగ్ జరుగుతూ ఉంది. ఈసారి ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ప్రశ్నించే గొంతు ఉండాలని, తమ కోసం మాట్లాడే గలం పార్లమెంట్లో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. సరే, ఈరోజు ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తప్పకుండా పోలింగ్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైనా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో కొంత పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. నగర ప్రజలు, పట్టణ ప్రజలు కూడా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఈ హాలిడే ఓటు హక్కును వినియోగించడం కోసం ఎన్నికల కమిషన్ మనందరికీ ఇచ్చింది. ఈ హాలిడేను తప్పకుండా ఓటు వినియోగించుకోవడం ద్వారా ఒక మంచి వ్యక్తిని, విద్యావంతులను, మరి మీకోసం పనిచేసేటువంటి వారిని గెలిపించుకోవాలి. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రజలు ఎంత ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోగలిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. సో ఈ భారతదేశానికి ఉన్న గొప్పతనాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇప్పటివరకు అందుతున్న దాన్ని బట్టి మూడ్ ఆఫ్ ద పీపుల్ చూస్తూ ఉంటే డెఫినెట్గా గత పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది అనిపిస్తూ ఉంది. ఇవాళ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కొంత కురిసిన వర్షాల వల్ల ఎండ వేడి కూడా తక్కువగా ఉండడం వల్ల ప్రజలు మరి ఎక్కువ పెద్ద ఎత్తున ఓటింగ్కి వస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. మరి ప్రజలు తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం.